కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. నమో పట్టాభిషేకానికి ఢిల్లీ ముస్తాబైంది. దేశ విదేశీ నేతలు, పలు రంగాల ప్రముఖులు సహా 8,000 మంది అతిథులు ఈ మహోత్సవంలో భాగస్వాములు కానున్నారు. భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఆదివారం రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. మోదీ పట్టాభిషేకానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలందాయి. 8,000 మందికి పైగా అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవుల అధినేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అఫీఫ్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న పలువురు వ్యక్తులను ప్రత్యేక అతిథులుగా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు మోదీ. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ ట్రైన్ లోకో పైలట్లు, ట్రాన్స్జెండర్లు ఇందులో ఉన్నారు. దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఐశ్వర్య మీనన్కు ఈ అరుదైన అవకాశం లభించింది. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆమెకు ఆహ్వానం అందింది. మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. రాష్ట్రపతి భవన్ లోపల, బయట 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కర్తవ్య పథలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు పహారా కాస్తున్నారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, స్నైపర్లను మోహరించారు ఢిల్లీ పోలీసులు. ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు పోలీసులు. జూన్ 9, 10 తేదీల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఆయా చోట్ల ప్రోటోకాల్ను అమలు చేస్తున్నారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం చేస్తారు. 2 రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగిన అనంతరం కొత్త స్పీకర్ను ఎన్నుకుంటారు. మరుసటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి సెషన్ను అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ సెషన్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రిమండలి సభ్యులను పరిచయం చేస్తారు. జూన్ 22న సమావేశాలు ముగుస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.